ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో చేరుకుడి వచ్చిన మీ అందరికీ నిండు వందనాలు. అందరూ ఒకసారి గంభీరంగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ప్రభు మనల్ని ప్రేమించి గడిచిన కాలం అంతా ఒకడు తన కనుపాపను కాపాడినట్లుగా కాపాడి ఆయన సన్నిధిలో ప్రాణప్రాప్తులుగా చేశాడు. ఏమి చేసినా ఏమిచ్చినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఆయన మన కొరకు చేసిన త్యాగానికి వెలకట్టలేం. మనం ఈరోజు మనం ప్రాణంతో ఉన్నామంటే, సజీవుల సంఖ్యలో ఉన్నామంటే అది ఆయన కృప, ఆయన దయ, ఆయన వాత్సల్యత. ఎంత స్తుతించినా కూడా అవి తీరవు అన్నమాట. ఎంత స్తుతించినా అవి తీరవు. మనం ఒక పాట పాడడం ద్వారా, ఓ చిన్న ప్రార్థన చేయడం ద్వారా, ఏదో దేవునికి అర్పణ ఇవ్వడం ద్వారా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. ఏం చేసినా మనం ఆయన రుణాన్ని తీర్చలేం. మనం ఇచ్చే అర్పణ ఆయన రుణాన్ని తీర్చదు. మనం చేసే ప్రార్థనలు, మనం చేసే ఆరాధనలు ఆయన రుణాన్ని తీర్చలేం. వెలకట్టలేని మూల్యాన్ని శిలువలో క్రయధనంగా తన ప్రాణాన్ని ధారపోసి చెల్లించాడు ఆయన. దానికి మనం ఏమిస్తే రుణం తీరుతుంది? కృతజ్ఞతాపూర్వకంగా మనం దేవుని సన్నిధిలో నిలవబట్టం తప్ప మనం దేవునికి ఏమి ఇవ్వలేం. అందుకే అంటాడు, ఆ రుణం అనేటువంటిది ఎప్పటికీ తీరక అట్లుంటుంది, అట్లానే ఉండవలసిందే అంటాడు. అది తీరేది కాదు. ఎంత ఆలోచించినా మన జీవం ఏపాటిది, మనం ఎలాంటి వారమని దేవుని వాక్యం చెప్తుందంటే గడ్డి పువ్వు లాంటి వారమని. నేల మీద పోయబడిన నీళ్లు ఎలాగ ఎత్తడానికి పనికిరావో మన జీవితం కూడా అంత అల్పమైంది. నీటి మీద తేలిన బుడగలాంటిది అన్నాడు కీర్తనకారుడు. చేద నుండి జారేటువంటి బిందువు లాంటిది అన్నాడు. అది ఎప్పుడైనా పడిపోవచ్చు. కేవలం ఊపిరి లాంటిది. ఊపిరి ఎంతసేపట్లో విడవడం జరుగుతుందో అంత అల్పమైంది మన బ్రతుకు అన్నాడు. అంత అల్పమైన బ్రతుక్కి రోజు రోజు ఆయుష్కాలం వస్తుంది అంటే దేవుని కృప కదా అది, దేవుని ప్రేమ కదా అది, దేవుని వాత్సల్యత కదా అది. మనం ఏమిచ్చి ఆయన రుణాన్ని తీర్చగలం? నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం తప్ప. కనుక దేవుని సన్నిధిలో నిలిచినప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు కదా, ఇంత గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు కదా. ఇప్పుడున్న మన స్వభావం, మన పరిస్థితి, మన స్వభావం, మన పరిస్థితి ఒకవేళ ప్రభువుగాని వస్తే ఆయన్ని కలుసుకునేటట్టుగా ఆయన సన్నిధిలో నిలబెడుతుందా? దానికి నీ మనస్సాక్షిని అడిగి సమాధానం చెప్పు దేవునికి. ఇన్ని కార్యాలు చేసిన దేవుని దగ్గర ఒకవేళ ఆయన ఈరోజు ఇప్పుడు ప్రత్యక్షమైతే ఆయన్ని కలుసుకొని ఆయన్ని ఎదుర్కొనే సిద్ధపాటు నీ స్వభావానికి ఉందా? ఇప్పుడున్న నీ స్వభావం ఆయన సన్నిధిలో నిన్ను నిలబెడుతుందా? నీకున్న మనస్సాక్షి ప్రభు సన్నిధిలో నిన్ను నిలబెడుతుందా? అలా నిలబడగలిగిన ధైర్యం నీ హృదయంలో కలిగి ఉన్నావా? బాగా ఆలోచించండి. వెనక్కి వెళ్ళొద్దు, ముందుకెళ్ళొద్దు. ప్రస్తుతం స్టాండింగ్, ఇప్పుడున్న స్థితిలోనే మీ వైఖరిని ఆలోచించుకోండి. బెల్లారాధనకు వచ్చినప్పుడు చేయాల్సింది అదే. మిమ్మల్ని మీరు పరీక్షించి చూసుకోమని చెప్పింది అందుకే. మన మనసు ఎలా ఉందో ఇప్పుడున్న పళంగా వెనక్కి వెళ్ళొద్దు, ముందుకు కూడా వెళ్ళొద్దు. ఒకవేళ మన సిద్ధపాటు ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇప్పుడు వస్తాడేమో, ఈరోజు వస్తాడేమో ప్రభు అన్నట్టు ఉంటేనే. ఎందుకంటే రేపటి కాలాన్ని గురించి నీకు తెలియదు, నాకు తెలియదు, ఎవరికి తెలియదు. కనుక ఇప్పుడున్న నీ మనస్సు దేవుని ఎదుట నిన్ను నిలబెడుతుందా, లేకపోతే పరలోకం చేరతావా అనే
నమ్మకం నువ్వు కలిగి ఉన్నావా? అది ఆలోచించుకోవాలి. ఎందుకంటే మనిషి పోకడ ఒకటి, ప్రభువు రాకడ ఇంకొకటి, ఎవరికి తెలియదు. ఈ రెండు ఎప్పుడైనా సంభవించవచ్చు. చెప్పండి, ఏం చెప్పాను నేను? మనిషి పోకడ, అలాగే ప్రభు యొక్క రాకడ, ఈ రెండు ఎవరికి తెలియదు. అది ఎప్పుడు సంభవించినా విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయన్ని కలుసుకోగలిగిన ధైర్యం కలిగి ఉండాలి, ఆయన్ని కలుసుకోగలిగిన మరి విశ్వాసాన్ని కలిగి ఉండాలి, లేకపోతే నిశ్చయతను కలిగి ఉండాలి. దాన్ని స్టెబిలిటీ అంటారు. నువ్వు నిలబడిన స్థితిలో ఉన్న పళంగా దేవుణ్ణి కలుసుకోగలవా? దేవుణ్ణి ఎదుర్కోగలవా? ఆ సిద్ధపాటును నువ్వు కలిగి ఉన్నావా? ఆ స్వభావాన్ని నువ్వు కలిగి ఉన్నావా? దానికి నీ మనస్సాక్షి ద్వారా నువ్వు దేవుని దగ్గర సమాధానం చెప్పాలి. దేవుడు గొప్పవాడు, గొప్ప కార్యాలు చేశాడు, ప్రేమ గలవాడు, దీర్ఘశాంతం గలవాడు, వాత్సల్యపూర్ణుడు, ఆరాధనకు యోగ్యుడు, ఆమేన్ అనువాడు, అల్ఫా ఒమేగా. కేవలం మాటతో మనం పొగిడితే సరిపోదు. కేవలం ఆ మాట ద్వారా పొగిడితే సరిపోదు. అందుకనే పత్రిక భాగంలో అంటాడు, మీరు మాటతోనూ నాలుగుతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రభువును ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. మాటతో నాలుగుతో చేసే భక్తి నిన్ను దేవుని సన్నిధిలో నిలబెట్టదు. మాటతో నాలుగుతో చేసేటువంటి ఆ ప్రార్థనలు, ఆరాధనలు ప్రభు ఎదుట నిన్ను నిలబెట్టవు. నీ అంతరంగం, నీ ఆంతరంగిక స్వభావం దేవుని ఎదుట నిన్ను నిలబెట్టే విధంగా నువ్వు సిద్ధపడాలి, నువ్వు ఆయుత్తపడాలి. నువ్వు ఆ విధంగా దేవుని ఎదుట నిలవబట్టడానికి ప్రతిరోజు నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి. అది మన మనస్సాక్షి మీద మనం ఖచ్చితంగా వేసుకోవాల్సిన ప్రశ్న. ఎలా ఉన్నాం ఇప్పుడు సిద్ధపాటులో మనం? ఒకరోజు ఈ కీర్తన రాసే టయానికి దావీదుకున్న పరిస్థితులు ఎలాంటివంటే, తన సొంత కుమారుడు అబ్షాలోము వేరైన వ్యక్తి కాదు, శత్రువు కాదు, తన కడుపును పుట్టిన కుమారుడు అబ్షాలోము. అబ్షాలోము ఎదుటి నుంచి ఒకరోజు దావీదు పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. సొంత కుమారుడు ఎదుటి నుండి దావీదు పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. అపారిపోయినప్పుడు రాసిన కీర్తనే ఈ కీర్తన. దాంట్లో ఆయన శత్రువులనే విషయాన్ని వేరుగా చెప్పాడు, కానీ వాస్తవంగా అక్కడ ప్రస్తుతం తను చెప్తున్న సందర్భాన్ని బట్టి ఆలోచన చేస్తే తనకు శత్రువు ఎవరో కాదు, తన సొంత కుమారుడే. ప్రారంభ వచనం దయచేసి మీరు చదవండి. బైబిల్ ఉందా, వాక్యం ఉందా? దయచేసి వాక్యం చదవగలిగిన వారు ప్రారంభం మాట కూడా చదవండి. అబ్షాలోము తన కుమారుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన. ఆ సందర్భంలో రాశాడు, దీన్ని రచించాడు. యెహోవా నన్ను బాధించువారు ఎంతో మంది విస్తరించి ఉన్నారు, ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. తన మీదకి లేచేవారట, తన్ను బాధించేవారు ఎక్కువయ్యారని దేవుని సన్నిధికి వెళ్ళి దేవునితో మనవి చేస్తున్నాడు. ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించండి. దావీదు పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎవరిని ఆశ్రయించాడు? తన కుమారుడు వలన తనకు బాధ కలుగుతుందని, తన కుమారుడు వల్ల తనకు వేదన కలుగుతుందనే విషయాన్ని దేవునికే చెప్తున్నాడు. వేరెవరి దగ్గరికి వెళ్ళి చెప్పలేదు. తన గోడు దేవుని దగ్గర వెళ్ళబుచ్చుతున్నాడు, దేవునికి తెలియజేస్తున్నాడు. ప్రభువా, యెహోవా నన్ను బాధించువారు ఎంతో మంది విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. సొంత కుమారుడే దావీదుకు లేచిన విషయం మీకు తెలియాలి. ఎందువల్ల దావీదు మీదకి సొంత కుమారుడు లేచాడు, అబ్షాలోము లేచాడు? ఎందుకంటే వాస్తవంగా దావీదుకి అప్పటికి ఉన్నటువంటి కుమారులు నలుగురు. ఆ నలుగురిలో ఒకడు అమ్నోను. అబ్షాలోము అనేటువంటి ఈ వ్యక్తి, మనం ధ్యాన భాగంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి యొక్క చెల్లెళ్ళ తామారుని పాడు చేశాడు. అందుకని అమ్నోను ఏం చేశాడంటే, ఒక విందు చేసుకుంటున్నానని చెప్పి
అందరినీ సమకూర్చి ఏమీ తెలియనట్లు అమ్నోన్ని చంపేశాడు. భయంకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే అమ్నోను చాలా తప్పు చేశాడు, దుర్మార్గంగా ప్రవర్తించాడు. దాన్ని సహించలేని అబ్షాలోము అమ్నోన్ని చంపేశాడు. అలా చంపినటువంటి అబ్షాలోము మరి తండ్రికి లేకపోతే సమాజానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వేరైన వ్యత్యాసం స్వభావం కలిగిన వాడుగా కనబడుతున్నాడు. కానీ బయటికి అతను ఎలా కనబడతాడంటే, మనం వాక్యాన్ని గమనిస్తే అబ్షాలోము ఇశ్రాయేలీల అందరిలో కూడా చాలా సౌందర్యవంతుడు. చెప్పండి, ఎలాంటి వాడు? బయటికేమో అందగాడు, అంతరంగంలో మాత్రం అతని జీవితం చాలా భయంకరంగా శపితమైన జీవితం, శాపగ్రస్తమైన బ్రతుకు అతను బ్రతికిన విధానం మనకు అర్థమవుతుంది. అతని స్వభావం అతని క్రియలను బట్టి తెలియచేస్తుంది అనమాట. నా వైపు చూడండి మీరందరూ. మనం ఎలాంటి వారం అనేది బయటికి ఎలా తెలుస్తుంది, ఎలా తెలుసుకుంటారంటే, మన స్వభావం ఎలాంటిదని బయటికి ఎలా తెలుస్తుంది అంటే, మనం చేసే పనులను బట్టి తెలుస్తుంది. మన క్రియలే మన స్వభావాన్ని బయటికి స్పష్టంగా తెలియజేస్తాయి. అంతేగాని ఎవరిని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మన స్వభావం ఎలా ఉంది అంటే, మనం చేసే పనులను బట్టి మన స్వభావం ఉందని తెలుస్తుంది. అది పర్టికులర్గా మీరు గుర్తుపెట్టుకోండి. మన పనులు ఉన్నాయే, మన క్రియలు ఉన్నాయే, ఆ క్రియలు మన స్వభావాన్ని చూపిస్తాయి, మన అంతరంగ స్వభావాన్ని స్పష్టంగా చూపిస్తాయి. కనుక ఈ అబ్షాలోము క్రియలు బయట కనబడుతున్న విధానం కాదు మీరు చూడాల్సింది. అతని స్వభావం ఎలా ఉందో మనం క్రియలను బట్టి చూస్తే అర్థమవుతుంది. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళు ఏంటి కారణం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది, బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు దేవుని మాటలు చూడాలని, చదవాలని మీకు నేను ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మీరు తప్పకుండా చూడాలి. సమూయేలు రాసిన రెండవ గ్రంథం. సమూయేలు రాసిన రెండవ గ్రంథం. దయచేసి 13వ అధ్యాయం దగ్గర నుంచి చూస్తే నేను చెప్పిన మాటలన్నీ మీకు అర్థమవుతాయి. దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అనునొక సుందరియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించును. అది పర్టికులర్గా నేను చెప్పిన విషయం ఒకటి. కాబట్టి అదంతా చెప్పాల్సిన అవసరం లేదు. తద్వారా మరి అబ్షాలోము పగపట్టి ఒక ఆలోచన చేసి అతన్ని ఎలాగైనా చంపాలి అని నిర్ణయించుకున్నాడు. 22వ వచనం. అబ్షాలోము తన అన్నయ్యగు అమ్నోనుతో మంచి చెడ్డలేమియు మాట్లాడక ఊరకుండెను గాని తన సహోదరియగు తామారును బలవంతము చేసినందున అతని మీద పగ ఉంచెను. ఎవరెవరి మీద పగబట్టారు ఇప్పుడు చెప్పండి మీరు? అబ్షాలోము చేసిన కార్యం, తన అన్నయ్యన అమ్నోను చేసిన దాన్ని బట్టి పగ పెట్టుకొని తమ్ముణ్ణి, అన్న చేసిన కార్యాన్ని బట్టి తమ్ముడు పగ పెట్టుకుంటున్నాడు. కాబట్టి ఇదిగో అబ్షాలోము కుమార్తె సహోదరిని పాడు చేసిన కారణంగా అతన్ని ఎలాగైనా కానీ చంపాలని ఒక రకమైన కుట్ర ఆలోచన కలిగి ఉన్నాడు. అలాగా ఒక సమయం చూసి, అదును చూసి తను చేయాలనుకున్నటువంటి పని చేసేశాడు. 32వ వచనం. దావీదు సహోదరుడైన షిమియోకు పుట్టిన యెహోనాదాబు దీనిని చూచి, రాజకుమారులైన యవనులందరినీ వారు చంపిరని నా ఏలినవాడగు నీవు తలంచవద్దు, అమ్నోను మాత్రమే మరణమాయను. ఏలయనగా అతడు అబ్షాలోము చెల్లెలైన తామారును బలవంతము చేసిన నాట నుండి అబ్షాలోము అతనిని చంపవలనని తాత్పర్యము కలిగి ఉండెనని అతని నోటిని మాటను బట్టి నిశ్చయించుకొనవలెను. చూసారా, అతని స్వభావం ఎలా ఉంది అంటే దేన్ని బట్టి తెలుసుకోవచ్చు అంట? అనండి, నోటి
మాటను బట్టి. ఇతడు మాట్లాడే మాట అతని స్వభావాన్ని తెలియజేస్తుంది. ఎంత దారుణమైన స్వభావం లోపలుందో బయటికి మాట్లాడే మాటను బట్టి తెలియజేస్తుంది. అందుకే మన క్రియలు మన స్వభావాన్ని తెలియజేస్తాయి అని గుర్తుపెట్టుకోండి. ఒకటి, అన్నను చంపేశాడు. తర్వాత ఎలాగోలాగా యోవాబు అనేటువంటి దావీదు సైన్యాధ్యక్షుడు ఏం చేశాడంటే ఒక తెకోవ స్త్రీని తీసుకొచ్చి ఆమె ద్వారా మధ్యవర్తిగా పెట్టి ఒక యుక్తి కలిగినటువంటి మాటలు మాట్లాడించి ఇప్పుడు అమ్నోన్ను చంపిన తర్వాత అబ్షాలోముకు గత్యంతరం లేక పారిపోవాల్సి వచ్చింది. పారిపోయిన అబ్షాలోమును తీసుకురావడానికి ఈ తెకోవ స్త్రీని తీసుకొచ్చి కొన్ని మంచి మాటలు దావీదుతో మాట్లాడించి అలాగా యోవాబు ఒక నేర్పు ఆమెకు నేర్పుతాడు. అతను ఒక కాలిపోయిన ఒక నుప్పురవ్వలాగా, మిగిలిపోయిన ఒక నుప్పురవ్వలాగా ఆ సంతానాన్ని, అతనికి సంతానం లేకుండా నువ్వు అలాగా విడిచిపెట్టడం ఏమాత్రం న్యాయం కాదు. అప్పటికి 4 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? ఈ కథ అంతా చెప్పిన తర్వాత దావీదు దేవుని దూత వంటి ఆత్మ కలిగిన వాడు గనుక ఆ విషయం దావీదుకి అర్థమయ్యి తెకోవ స్త్రీతో అంటాడు, యోవాబు నీకు నేర్పాడా? ఇవన్నీ యోవాబు నీకు చెప్పాడా అంటే, అవును దావీదు మహారాజా, ఈ విషయంలో నీ జ్ఞానం దేవదూతల ఆత్మ వంటిది, తప్పక గ్రహించగలిగిన ఆ కృప దేవుడు నీకు ఇచ్చాడు. నాకు తెలియదు, యోవాబే నాకు నేర్పాడు. అప్పుడు యోవాబును పిలిపించి, యోవాబు నేను సెలవిస్తున్నాను, అబ్షాలోమును తీసుకురా అన్నాడు. అబ్షాలోమును రాజ్యానికి తీసుకొచ్చాడు. కానీ రాజు అన్నాడు కదా, అబ్షాలోము నా ముఖం చూడొద్దు, తన ఇంటికి వెళ్ళమని చెప్పాడు. అంటే ఎంత బాధ ఉందో దావీదుకి తన కుమారుడైన అమ్నోను చంపినందుకు. కానీ అబ్షాలోమును తీసుకొచ్చాడు. కానీ యోవాబు ద్వారా చేసిన అన్యాయాన్ని, దుర్మార్గాన్ని కూడా వదిలిపెట్టి తీసుకొచ్చాడు. కానీ అతడు నా ముఖం చూడొద్దు, తన ఇంటికి వెళ్ళమని చెప్పాడు. తన ఇంటికి వెళ్ళినాక 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాలు అనుకుంటాను అవుతుందన్నమాట. నిండు 2 సంవత్సరాలు అవుతుంది. మీరు వాక్యాన్ని గమనించండి. 28వ వచనం, 14లో 28. అబ్షాలోము 2 నిండు సంవత్సరములు యెరూషలేములో ఉండి రాజు దర్శనము చేయక ఉండగా. చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? దూరం నుంచి పారిపోయిన దగ్గర నుంచి పిలిపించిన 2 సంవత్సరాలు అబ్షాలోము రాజు ముఖం చూడలేదు, రాజు దర్శనం చేసుకోలేకపోయాడు. అప్పుడు అబ్షాలోము ఏం చేశాడంటే తన పనివారిని పంపించి సైన్యాధ్యక్షుడైన యోవాబు తన పొలం పక్కన ఉంటే ఆ యవల చేలు, తనకున్న అలసంద చేతులు అన్నిటిని కూడా ఏం చేశాడంటే తగలబెట్టించేశాడు. యోవాబు తెలిసింది ఆ విషయం. మీరు గుర్తుపెట్టుకోండి అబ్షాలోము చర్యలు ఎలా ఉన్నాయని. తన పక్కనే ఉన్న యోవాబు పొలాన్ని వాస్తవంగా తన మేలుగోరి పారిపోయినోడు, హత్య చేసిన వాడిని సైతం తీసుకురావడానికి యోవాబు కారణమైతే రాజు దర్శనం చేయడానికి తనకు అవకాశం లేదని ఎవరి పొలాలు తగలబెట్టాడు అబ్షాలోము? ఒకటి అమ్నోన్ను చంపాడు, తర్వాత ఇప్పుడు యోవాబు పొలాలు తగలబెట్టేశాడు. బయటకు అతని రూపం ఎలాంటిదో తెలుసా? 25వ వచనం, 14లో 25వ వచనం, ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోము అంత సౌందర్యము గలవాడు ఒకడును లేడు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఎంత సౌందర్యం గలవాడు అబ్షాలోము? ఇశ్రాయేలీలందరిలో సౌందర్యం కలిగిన వాడు. అంత సౌందర్యం కలిగిన వాడు అసలు ఇంకొకడు లేడు. బయటికి అందంగా ఉండొచ్చు, నువ్వు చాలా సౌందర్యం నీలో ఉండొచ్చు, కానీ అంతరంగంలో నీ గుణం, నీ స్వభావం బాగలేకపోతే నీ అందం దేనికి? భక్తుడు పాట పాడాడు, ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. అది కాదు కావాల్సింది, ఈ సందర్భాన్ని బట్టి. అక్కడ ఏమంటాడంటే అంతరంగంలో గుణం కలిగిన శారా ఘనతకెక్కిందమ్మా,
ఆ స్వభావం లేని, అంటే ఆ మంచి అందం, స్వభావం లేని అందం నీకు ఎలాంటిదంటే పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిది. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మ. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మ. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీన శకములు హద్దు లేక ఏమయ్యిందమ్మా. అందమైన దీన శకములు హద్దు లేక ఏమయ్యిందమ్మా. అంతరంగమును గుణము కలిగిన చారా చరిత్రకెక్కిందమ్మ. అంతరంగమును గుణము కలిగిన చారా చరిత్రకెక్కిందమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. పాడదామా? అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. కూర్చో. ఏం చెప్పాను? ఏం పాడాం? స్త్రీ ఎలా ఉంది? సుందరంగా, అందంగా ఉంది. ఆమె స్వభావాన్ని ఏం చెప్పాడంటే, అంతరంగంలో గుణం లేదు. అలాంటి సుందర స్త్రీకి ఆ అంతరంగంలో గుణం కానీ సరిగా లేకపోతే ఆమె స్థితి ఎలా ఉంటుందంటే పంది ముక్కుకు బంగారు కమ్మి పెట్టినట్టు ఉంటుంది అన్నాడు. బయటికి అందం కాదు, బయటికి సౌందర్యం కాదు, నీ అంతరంగ స్వభావం. ఈరోజు ప్రభు వస్తే దేవుని ఎదుట నిన్ను నిలబెడుతుందా? ఈరోజు ప్రభు ప్రత్యక్షమైతే లేదు, ఈరోజు లోకాన్ని మనం విడిస్తే నిన్ను దేవుని ఎదుట నీ స్వభావం నిలబెడుతుందా? ఇది కావాల్సింది మనకి, ఇది మనం ఆలోచించాలి. ఇక్కడ అంటున్నాడు, అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మ. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితము లేదమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మ. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితము లేదమ్మా. అందమైన దీన శకములు హద్దు లేక ఏమయ్యిందమ్మా. అందమైన దీన శకములు హద్దు లేక ఏమయ్యిందమ్మా. అంతరంగమును గుణము కలిగిన చారా చరిత్రకెక్కిందమ్మా. అంతరంగమును గుణము కలిగిన చారా చరిత్రకెక్కిందమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. అబ్షాలోము ఇశ్రాయేలీలందరిలో కూడా ఎలాంటి వాడంటే సౌందర్యం కలిగిన వాడు. పోనీ ఇంకెవరన్నా ఉన్నారా అంటే అతని పాటి, అతని సాటి ఇంకెవరు లేరు. అంత సౌందర్యంగా ఉన్నాడు. కానీ అంతరంగ స్వభావం చూడండి. అన్నయ్యను అమ్నోను చంపేశాడు, అలాగే యావాబు చేలను తగలబెట్టాడు. ఎందుకంటే వాస్తవంగా యావాబు తీసుకురాకపోతే అబ్షాలోము అసలు రాజ్యంలోకి అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఘోరంగా చంపేశాడు అమ్నోన్ని. అమ్నోను మంచి పని చేశాడని సమర్థించట్లేదు, అతనేం గొప్ప పని చేయలేదు. అమ్నోను దుర్మార్గం చేశాడు. అది తండ్రైనా చూసుకునేవాడు, దేవుడైనా చూసుకునేవాడు. కానీ ఆ పగ ఉంచాడని మీరు చదివారు కదా. అక్కడ ఏం చదివారు మీరు గుర్తుందా? 22వ వచనంలో 13లో అబ్షాలోము తన అన్నయ్యకు అమ్నోనుతో మంచి చెడ్డలేమి మాట్లాడక ఊరుకుండెను. కానీ తన సహోదరియగు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగ ఉంచాను అనండి. ఏముంచాడు ఇప్పుడు చెప్పండి? అంతరంగంలో ఏముంది? ఒక
హత్య చేసే స్వభావం, చాలా భయంకరమైన స్వభావం కలిగి ఉన్నాడు అబ్షాలోము. పగుంచుకున్నాడు. తర్వాత అనుకున్న ప్రకారం ఒకరోజు ఓ ప్లాన్ తయారు చేసి అమ్నోన్ని చంపేశాడు. ఈ వ్యక్తి చెప్తున్నాడు, అతని స్వభావం ఇదిగో ఇలా ఉంది, అతను చేసిన దాన్ని బట్టి మనం గ్రహించవచ్చు అని చెప్తున్నాడు. అలా తర్వాత ఇంటికి కావాలని యోవాబు బతిమలాడి చెప్పినట్టుగా తెకోవ స్త్రీని ఉపయోగించి ఎక్కడో పారిపోయినటువంటి అబ్షాలోమును తీసుకొచ్చి రాజ్యానికి తీసుకొచ్చాడు. కానీ రాజు దర్శనం చేయడానికి 2 సంవత్సరాలు అవకాశం లేదని ఇప్పుడు యోవాబు పొలాన్ని కూడా నిండు చేలను, పంట చేలను తగలబెట్టేశాడు. అక్కడ వాక్యం చూడండి, 30వ వచనం, 14వ అధ్యాయంలో 30వ వచనం. 2 సంవత్సరాలు 28లో యెరూషలేము నుండి రాజు దర్శనము చేయకై ఉండగా యోవాబును రాజునద్దకు పిలువనంపుటకై అబ్షాలోము అతన్ని పిలిపించుటకు యోవాబు రానోళ్ళకై ఉండెను. 2వ మారు అతన్ని పిలిపినప్పుడు అతను రాళ్ళలోకి పోయాను. కాబట్టి 30వ వచనంలో అబ్షాలోము తన పని వారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉంది కదా, దానిలో యవలు చేలున్నాయి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పాను. ఎంత దుర్మార్గమైన మనసు ఉందో చూడండి, లోపల స్వభావాన్ని చూడండి. కానీ బయటికి ఎలా ఉన్నాడు? పక్కన చెప్పండి, అందగాడని చెప్పండి. చాలా అందగాడు. అతని పాటి వీళ్ళందరిలో అబ్షాలోము అంత అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపము అతని యందు లేదు. మన అందరిలో చాలా లోపాలు ఉంటాయి అన్నమాట. కొంతమందికి ఒక్కొక్క రకమైన లోపం ఉంటుంది. కానీ అబ్షాలోములో ఏం లేదు, ఏ లోపం లేదు. కొంతమంది ఎర్రగా బుర్రగా తెల్లగా ఉంటారు, ముక్కు సొట్ట ఉంటుంది, సంథింగ్ అట్లా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క లోపాలు ఉంటాయి. కానీ ఈ బయటికి కనబడుతున్న దీన్ని బట్టి దేవుడు చోటు అబ్షాలోము స్వభావం మనకు అర్థమవుతుంది. అందుకే మీకు నేనేం చెప్తున్నానంటే, ఈరోజు ఇప్పుడున్న నీ స్టాండ్, నువ్వు నిలబడిన స్థితి, నీ స్వభావం ఉందే, ఆ స్వభావం ఇప్పుడు ప్రభు వస్తే నిన్ను దేవుని ఎదుట నిలబెడుతుందా? ఇప్పుడున్న స్వభావం. ఇప్పుడు ఇంతకుముందు వెనక్కి వెళ్ళమని చెప్పలేదు నేను. వెనక్కి వెళ్ళండి, 11 ఏళ్ళు వెనక్కి చూడండి అని చెప్పట్లేదు. ఇప్పుడున్న నీ స్వభావం ప్రభు ప్రత్యక్షమైతే నిన్ను దేవుని ఎదుట నిలబెడుతుందా? ఒకటి. రెండవది, ఒకవేళ నువ్వు కానీ కాలం చేస్తే, నీ రోజులు ముగిస్తే నువ్వు దేవుని సన్నిధిలో దేవుణ్ణి కలుసుకోగలవా? ఈ రెంటికి నీ స్వభావం ద్వారాను నీ మనసు ద్వారాను నువ్వు జవాబు చెప్పాలి. ముందుకు కూడా వెళ్ళొద్దు, ముందు సంగతి తర్వాత. ఎందుకంటే రేపు ఏం జరిగేది మనకి? రేపు సిద్ధపడతాలే, రేపు నేను ఆయుత్తపడతాలే అంటే కుదరదు. బల్లారాధనలో ప్రభు చెప్పింది అదే అని ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ప్రతి వాడు తన గురించి తను ఏం చేసుకోవాలంటే పరీక్ష చేసుకోండి అన్నాడు. మిమ్మల్ని గురించి మీరే పరిశీలన చేసుకోండి అన్నాడు. ఇక్కడ ఈ పరీక్ష మనకు అవసరం. ఇంతగా ప్రేమించిన దేవుడు, ప్రారంభంలో చెప్పాను నేను, ఇంతగా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు ఆయన? ప్రాణమిచ్చే అంతగా ప్రేమించాడు. ఆయన రక్తం గార్చి అంతగా ప్రేమించాడు. నీకోసం అణువున ఆయన గాయపరచబడ్డాడు, అవమానపరచబడ్డాడు. ఎంత భయంకరంగా అంటే ఆ ముఖం మీద ఉమ్మి వేశారు, కొట్టబడ్డాడు, గుద్దబడ్డాడు. ఆయన శరీరం అంతా గాయాలు చేశారు. ఆయన తల వంచుకొని భరించాడు, శిక్ష అంతా వహించాడు. కఠినమైన, కఠోరమైన, శాపగ్రస్తమైన సిలువను భరించాడు ఆయన. శాపగ్రస్తులకు వేసే మరణం సిలువ మరణం. రోమా ప్రభుత్వం సిలువ మరణం ఎవరికి వేస్తారంటే శాపగ్రస్తులకి వేస్తారు. అందుకే పత్రిక భాగంలో అన్నాడు, మన నిమిత్తం ఆయన శాపగ్రహి ఆయను అని రాయబడింది. మన శాపం నిమిత్తం, మన అతిక్రమం నిమిత్తం ఆయన శాపగ్రస్తుడిగా మారాడు, పాపిగా మార్చబడ్డాడు. అంతేగాని ఆయన పాపి కాదు. పాపిగా మార్చారు వాళ్ళు. మన పాపం నిమిత్తమై, మన శాపము నిమిత్తమై ఆయన భరించాడు, ఆయన వహించాడు, మరణాన్ని సహించాడు. తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఇప్పుడు ఆయన. అంత గొప్ప మహిమనిచ్చాడు. మిమ్మల్ని కూడా నా సన్నిధికి తీసుకువెళ్తాను, మీరు నాతో కూడా సదాకాలం ఉంటారని గొప్ప వాగ్దానం చేశాడు. అందుకోసం త్వరగా రాబోతున్నాడు. అలా ప్రేమించిన దేవుని ఎదుట ఇప్పుడున్న నీ స్వభావం ఖచ్చితంగా నిన్ను దేవుని ఎదుట నిలబడుతుందని నీకు అర్థమవుతుందా? ఇప్పుడున్న నీ మనసు
దేవుని ఎదుట నిన్ను నిలబెడుతుందని అసలు నీకేమన్నా ఆ సర్దుబాటుని గురించిన అవగాహన ఉందా? మళ్ళీ రేపు గురించి చెప్పొద్దు, వెనక్కి వెళ్ళొద్దు, అవసరం లేదు. గడిచిన 11 నెలల గురించి ఆలోచించొద్దు. ఈ 12వ నెలలో మొదటి వారంలో ఉన్నావు గనుక ఇప్పుడు ఆలోచించు. ఇప్పుడు నీ స్థితి ఆలోచించు. ఇప్పుడు నిలబడిన పరిస్థితి ఆలోచించు. ప్రభు ప్రత్యక్షమైతే ఏంటి నీ పరిస్థితి? బయటికి అబ్షాలోము సౌందర్యంగా ఉన్నాడు, అసలు లోపం లేనివాడుగా ఉన్నాడు. కానీ లోపలికి వెళ్తే అంత లోకం ఉంది, లోపం ఉంది. ఎంత లోపం అంటే ఒక పక్క చంపే అంత లోపం. ఎంత లోపం అంటే పగబెట్టుకునే అంత లోపం. ఎంత లోపం అంటే ఇంకా మీకు నేను మరొక మాట జ్ఞాపకం చేస్తాను. బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాడు ఏ మాత్రం అరికాలు మొదలుకొని తల వరకు లోపం లేని వ్యక్తిగా బయట కనబడుతున్నాడు. అతని తల వెంట్రుకలు ఏటేట దాదాపుగా 200 తులాలు వెంట్రుకలు బాగా పెంచుకునేవాడు. అతను పెద్ద జుట్టు. నా వైపు చూడండి. స్త్రీకి సౌందర్యంగా ఇవ్వబడింది ఏంటంటే తల వెంట్రుకలు. చెప్పండి అమ్మా, స్త్రీకి సౌందర్యంగా ఇవ్వబడింది తల వెంట్రుకలు. ఇప్పుడు చాలామందికి ఇన్సల్ట్ అదే, పెద్ద భారంత లేదని చాలామందికి దుఃఖం. ఎందుకంటే వాళ్ళ ఆ సౌందర్యం కనపరిచేదే ఆ తల వెంట్రుకలు. కొంతమందికి ఊడిపోయో లేకపోతే కర్మగాయలో ఇంతంత పిల్లకలై పాపం వాళ్ళ బాధ ఇంతంత కాదు. దానికోసం సవరాలు కట్టించుకుంటున్నారు, దానికోసం కలర్ కోటింగ్ వేసుకుంటున్నారు, రకరకాలుగా కలర్ని చేంజ్ చేసుకుంటున్నారు. ఎట్లా కొట్లా మేనేజ్ చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మేనేజ్ చేస్తున్నారు. కానీ ఇలా మేనేజ్ చేయాల్సిన అవసరం అబ్షాలోముకు లేదు. చాలా పెద్ద ఏటేట కత్తిరించేవాడట. ఆ కత్తిరించినప్పుడు అల్లా ఎంత జుట్టు వచ్చేదంటే కాటా కూడా పెట్టారు వాళ్ళు. తూనికి పెట్టి కాటా వేశారు. 200 తులాలు వచ్చేదంట. ఎంత? 200 తులాలు వెంట్రుకలు కత్తిరించినప్పుడల్లా ఏటేట వచ్చాయి. అంత జుట్టు ఉండేది, అంత అందగాడు. అయితే అంతరంగం ఎలా ఉంది అంటే ఒక పక్క చంపే అంతగా, ఒక పక్క పగబట్టే అంత, ఇంకొక పక్క ఎలాంటి వాడు అబ్షాలోము అంటే మీకు నేను జ్ఞాపకం చేస్తాను. రండి 15వ అధ్యాయంలో 12వ వచనం. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహితోపేలను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గర వచ్చిన జనం మరి ఎక్కువ అగుట చేత కుట్ర బహు బలమాయను. అబ్షాలోముకు ఉన్న అంతరంగంలో ఉన్న ఇంకొక గుణం ఏంటంటే కుట్ర స్వభావం. చెప్పండి, ఏ స్వభావం? కుట్ర స్వభావం. ఇది దేవుని పిల్లలకు తగునా? రక్షింపబడిన పిల్లలకు తగునా? ఎంత భయంకరం అంటే మీకు ఇంకా జ్ఞాపకం చేస్తాను. 31వ వచనం, 15వ అధ్యాయంలో 31వ వచనం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడు. చెప్పండి, అబ్షాలోము కుట్ర చేశాడంట. ఎవరి మీద తెలుసా? ఇందాక మనం చదువుకున్నామే, అబ్షాలోము ఎదుటి నుంచి దావీదు ఏం చేయాల్సి వచ్చింది? పారిపోవలసి వచ్చింది. సొంత కుమారుని ఎదుటి నుంచి తండ్రి పారిపోవలసి వచ్చింది. ఆ పారిపోయిన స్థితి ఎలాంటిదో తెలుసా? రండి దయచేసి 13వ వచనం 15లో. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షముగా వహించిరని దావీదుకు వర్తమానం రాగా దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలా ఆజ్ఞాయించెను, అబ్షాలోము చేతిలో నుండి మనం తప్పించుకొని రక్షణ పొందలేం, మనం పారిపోదాం రండని. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనక మనకు కీడు చేయకను పట్టణము కత్తి చేత హతము చేయకను ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి అన్నాడు. వాస్తవంగా ఇక్కడ చెప్పబడిన సందర్భం, పారిపోయే ఉద్దేశం దావీదుకి అంత పిరిగివాడు కాదు. ఎందుకంటే గొప్ప గొప్ప ఫిలిస్తీన్లను సైతం గొప్పగా జయించినవాడు. దావీదు గుండె అంట సింహపు గుండె కలిగిన వారి గుండె కంటే కూడా ధైర్యం కలిగినటువంటి గుండె. సింహపు గుండె గలవారు సైతం దావీదు పేరు చెప్తే దిగులు పడతారంట. చెప్పండి, ఎవరు వాళ్ళు? ఎలాంటి ధైర్యం కలిగిన వాళ్ళు? సింహానికి ఉండే గుండె కలిగిన వారు కూడా దావీదు పేరు వింటే లోపల ఏం పుట్టిందంట వాళ్ళకి? దిగులు. అమ్మో దావీదా, అతన్ని ఎదుర్కోవడం అనే దిగులు పుట్టే అంత ధైర్యం కలిగిన వాడు దావీదు. అలాంటి దావీదు ఒక కుమారుడు, అది కూడా మంచి గుణం లేని ఒక కుమారుడిని ఎదుర్కోలేక కాదు ఇక్కడ దీని అర్థం. మీరు గమనించండి. దావీదు ఎదుటి అబ్షాలోము ఎదుటి నుంచి మనం పారిపోదాం రండి, అతడు వచ్చి పట్టణాన్ని నాశనం చేస్తాడు, లేకపోతే అందరినీ చంపేస్తాడు, తగలబెడతాడు, ఏదో అవమానపరుస్తాడని చెప్తున్నాడు. కానీ అది కాదు దావీదు ఉద్దేశం. యుద్ధానికి వెళ్తే ఫస్ట్ చచ్చిపోయాడు ఎవరంటే అబ్షాలోము.
తన చేతులతోనే యుద్ధాన్ని కట్టి కుమారుడిని చంపలేక, కుమారుడిని హతం చేయలేక, ఇప్పుడు దావీదు అబ్షాలోము ఎదుటి నుంచి ఏం చేయాలని చెప్తున్నాడంటే పారిపోదాం. దావీదుకును తన కుమారుడైన అబ్షాలోముకి ఎంత వ్యత్యాసమో చూడండి. దేవుని మీద ఆధారపడేవాడు, దేవుని మీద ఆదుకునేవాడు దావీదు లాంటి వాళ్ళు ఎలా ఉంటారని ఇది మనకు తెలుస్తున్నా, మనకు స్పష్టంగా తెలియపరుస్తున్న సందేశం. ఇప్పుడు హాని చేయడానికి కుమారుడు వస్తుంటే దావీదు అంటున్నాడు, అతను వచ్చి మనల్ని, మన సేవకుల్ని అందరినీ కూడా మరి నాశనం చేస్తాడు, కీడు చేస్తాడు అతనికి, పట్టణానికి. పారిపోదాం రండి అంటున్నాడు 14వ వచనంలో. అతడు హఠాత్తుగా వచ్చి మనల్ని పట్టుకొని మునుపు కీడు మనకు పట్టణానికి హతము చేయక ఉండునట్లు మనం త్వరగా వెళ్ళిపోదాం రండి అంటున్నాడు. అలాగ అందరు కలిసి పారిపోవలసి వచ్చింది. దావీదు మాట విన్నారు, నీ మాట చొప్పున చేస్తాం అన్నారు. అందరూ బయటకు వెళ్ళిపోయి పారిపోతున్నారు. ఎలా వెళ్లాల్సి వచ్చిందంటే కుమారుడు ఎదుటి నుంచి 30వ వచనం చూడండి దయచేసి. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని కొండ ఎక్కుచు ఏడ్చుచు కొండ ఎక్కిరి. దావీదు ఏడుస్తున్నాడు, తనతో పాటు తను వెంబడిస్తున్న వాళ్ళు ఏడుస్తున్నారు. ఏంటి పరిస్థితి? సొంత కుమారుడు వ్యతిరేకంగా తిరగడం ఏంటి, కుమారుడు ఎదుటి నుంచి పారిపోవడం ఏంటి, అర్థం కాని పరిస్థితి. అందరూ ఏడుస్తున్నాడు. ఇప్పుడు దావీదుకు పాదరక్షలు కూడా లేవు, తలగప్పుకున్నారు, ఏడుస్తున్నారు. అవమానం. తలగప్పుకోవడం దేన్ని చూపిస్తుందంటే అవమానం. చెప్పండి, తల ఎందుకు కప్పుకుంటారు? అవమానం. స్త్రీ తలగప్పుకోవచ్చు కానీ పురుషుడు తలగప్పుకోకూడదు. అందుకే సంఘంలో పురుషులకి ముసుకేయరు. ఎవరికి ముసుకేయమని చెప్పారు? మనం అది కూడా ఇట్లా కొంతమంది, మీరు కాదులే, చాలా మంచివాళ్ళు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మోడర్న్ స్త్రీలు కొంతమంది వేదికల మీద నిలబడి కూడా తల ముసుకేసుకోవటం లేదు. వాక్యం అలా చెప్పట్లేదు, అది చాలా తప్పు. తలకు ముసుగు మంచిదని చెప్పాడు ప్రసంగి గ్రంథం. అది దేవునికి అవమానం తేకుండా గణపరిచే విషయం. ముసుగేసుకోవడం స్త్రీకి ఘనత, పురుషుడు ముసుగేసుకోవడం అవమానం అది అని చెప్పాడు, అక్కడ రాశాడు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు దావీదు ఏం వేసుకుంటున్నాడు? తలకి కప్పుకుంటున్నాడు, క్లాత్ కప్పుకుంటున్నాడు. ఎంత అవమానం! తలగప్పుకొని ఏడ్చుకుంటా, పాదరక్షలు లేకుండా కొండెక్కుతా ఉన్నాడు. తను వెంబడిస్తున్న వాళ్ళు కూడా ఏడ్చుకుంటా కొండెక్కుతున్నారు. ఏంటి పరిస్థితి అని. సరే, అలాగా పారిపోయి వాళ్ళు మహానయంకి వెళ్ళారు. మహానయంకి వెళ్ళిన తర్వాత అబ్షాలోము ఈ కుట్రను ఎక్కువ బలం చేసి, అహితోపేలు అనేటువంటి వాడు చెప్పిన కుట్రను బట్టి ఇప్పుడు దావీదును చంపాలని నిర్ణయించుకున్నాడు. తర్వాత అతడు ఇంకా భయంకరమైన దుర్మార్గ కార్యం చేశాడు. అదేంటంటే 16వ అధ్యాయంలోకి వచ్చేతలకే కొంతమంది అహితోపేలు లాంటి వాళ్ళు, యెహోబ్ నాదాబు లాంటి వాళ్ళు కొంతమంది చెప్పినటువంటి మరి భయంకరమైనటువంటి మరి అవమానకరమైన ఆలోచన. అదేంటంటే 21వ వచనం, అహితోపేలు నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నువ్వు పోయిన యెడల నీవు నీ తండ్రికి అసహ్యమైతివని ఇశ్రాయేలీయులందరూ తెలుసుకొందురు. 16వ అధ్యాయంలో 21వ వచనం, అప్పుడు నీ పక్షమున ఉన్న వారందరూ ధైర్యము తెచ్చుకుందురని చెప్పాను. 22వ వచనం, కాబట్టి మేడ మీద వారు అబ్షాలోము గుడారము వేయగా ఇశ్రాయేలీయులందరికీ తెలియబడినట్లు అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. భయంకరమైన వ్యభిచార హృదయం ఎవరిలో ఉందంటే అబ్షాలోములో ఉంది. ఇప్పుడు చెప్పండి, ఎన్ని లక్షణాలు ఉన్నాయి? నేను చెప్పినన్ని వరుసగా చెప్పాలి. వాక్యం వింటున్నారా? మీ పనుల్లో, మీ ప్రాధాన్యతలో దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఎంత అనే విషయాన్ని కూడా మీరు ఆలోచించుకోండి. మీ పాటల ఆరాధన, మీ అర్పణల ఆరాధన, లేకపోతే మీరు దేవునికి ఇచ్చే ప్రాముఖ్యత ఎంతో ఆలోచించుకోండి. దేవునికి ఇచ్చే గౌరవం, ఘనత ఎంతో ఆలోచించండి. దాన్ని బట్టే నీ విశ్వాస జీవితం కొలత వేయబడుతుంది. దాన్ని బట్టే ఇక్కడ బయటికి లోపం లేనివాడుగా, ఏ లోపం లేనివాడుగా, సౌందర్యవంతుడిగా కనబడుతున్నటువంటి అబ్షాలోములో అణువణువున ఎన్నో లోపాలు అంతరంగంలో ఉన్నాయి. అదే ఆ పాట నిర్వచనం. ఇది పోయింది. మరి అందమైన ఏందమ్మా అటు చూస్తున్నా పాడకుండా? ఆయనకి ఎటు రాదు, ఆపుతాడనా? రాకపోయినా పాడతా నేను, అర్థమైతే చాలు. అంతేగాని అది అందంగా రావాల్సిన అవసరం ఏం లేదు. అందంగానే రావాల్సిన అవసరం లేదు. దేవునికి కావాల్సింది కూడా అదే. దేవునికి అందరూ స్తోత్రం చెప్పండి.
అందమైన ఓ సుందర స్త్రీకి గుణములేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణములేక ఫలమేమమ్మా. పంది ముక్కున బంగారు కమ్మి పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీనాశక్యములు హద్దు లేక ఏమయ్యిందమ్మా. అందమైన దీనాశక్యములు హద్దు లేక ఏమయ్యిందమ్మా. అంతరంగమున గుణము కలిగిన చారా చరిత్రకెక్కిందం. అంతరంగమును గుణము కలిగిన చారా చరిత్రకెక్కిందమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మా. దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. ఆశలు రేపే సుందర దేహం మట్టి బొమ్మవో చెల్లెమ్మా. దేహం కోరేదేదైనా అది మట్టిలోనే పుట్టిందమ్మా. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు. వెండి బంగారు వెలగల వస్త్రం పరిమళ పుష్ప సుగంధములు. మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మా. మట్టిలో నుండి వచ్చినవేనని మరువబోకు నా చెల్లెమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మా. ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. బయటికి చాలా అందంగా ఉన్నాడు, సౌందర్యవంతుడుగా ఉన్నాడు, లోపం లేనివాడుగా ఉన్నాడు బయటికి కనబడటానికి. కానీ అంతరంగం చూడండి, అంతరంగ స్వభావం చూడండి. అందుకే నేను ప్రారంభమే చెప్పాను, మీ స్వభావం ఎలా ఉందో ఎలా తెలుస్తుంది మనుషుల కంటే మీ క్రియలను బట్టి తెలుస్తుంది. అంతేగాని దానికోసం ఎవరు ఉపన్యాసం చెప్పక్కర్లేదు, ఎవరు చెప్పక్కర్లేదు. నీ క్రియలు ఏం చేస్తున్నావో ఆ క్రియలని లోపల ఉన్న స్వభావాన్ని బయటకు తీసుకొస్తాయి. బయటికి కనబడని స్వభావం అతని క్రియల ద్వారా ఇప్పుడు మనకి అన్నీ స్పష్టంగా కనబడుతున్నాయి. బయటికి ఎలా ఉన్నాడు? సౌందర్యంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు. ఆకారం ఎలా ఉంది? చాలా లోపం లేనివాడు, ఎక్కడ వంక పెట్టడానికి వడి వంక లేకుండా ఉన్నాడు. పెద్ద జుట్టు, అందమైన శరీరం కలిగిన వాడు. కానీ అంతరంగం చూస్తే లోపలికి వెళ్తే అన్నీ డాగులే. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయంలో చెప్పబడింది అదే. బయటికి కనబడటానికి మనుషులు అలా ఉంటున్నారు, కానీ ఎక్కడ చూసినా దెబ్బలు, పచ్చిపుండ్లు, గాయాలు, అసలు స్వస్థత లేదు మనిషికి అన్నాడు. అక్కడ స్వస్థత అంటే, అక్కడ ఆరోగ్యం అంటే మంచి స్వస్థ బుద్ధి లేదని అర్థం. చెడిపోయిన మనిషి స్వభావాన్ని చూపెట్టాడు. మనకు తెలిసి మన ఊరు పేరును బట్టి మనకున్న స్వభావం అలా ఉంటుందేమో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఈ ప్రాంతం అంతటిని మనం గమనిస్తే ఎందుకో తెలియదు, వచ్చినప్పుడు ఆలోచన చేసా, ఇప్పుడు కాదు. నేను కొత్తగా వచ్చినప్పుడు ఆలోచన చేశాను. ఇక్కడికి మన ఊరు ఎవరు అనండి? వెంజనంపాడు. ఈ పక్కన ఉండ ఊరు, ఈ పక్కన అనంతరపాడు అనండి. దాని పక్కన ఉన్న ఊరు బంతపాడు. దానికి అవతల ఉన్న ఊరు బుడంపాడు. దానికి ఇటుగా ఉన్న ఊరు లేమల్లిపాడు. దానికి రోడ్డు అవతల ఉన్న ఊరు ఉప్పలపాడు, తక్కెళ్లపాడు, సౌపాడు, చింతపల్లిపాడు, ఒలోపాడు, వంకాయల పాడు. నీ మనసు పాడు, నీ మైండ్ పాడు. మీటింగ్కి వెళ్ళబోతున్నాం, సెలపాడు. ఏం పాడు? సెలపాడు.
అన్ని పాడులే. ఈ పాడైన ప్రాంతాల్లో ఉన్న మనుషుల స్వభావాలు కూడా పాడైనట్టుగా అనిపిస్తుంది కొన్నిసార్లు. మంచినీళ్లు లేవు, మంచి నేల కాదు. మంచినీళ్లు లేవు, మంచి నేల కాదు. అందుకే వీటన్నిటికీ పాడులని పేరు పెట్టారంటే ఒక ఆయన, నేను అడిగాను పెద్ద ఆయన, ఇదేంది ఎందుకు ఇలా పెట్టారంటే ఆయన తర్వాత చెప్పాడు నిదానంగా, ఇటు పోదామా అంటే సమలముడి దాటిన తర్వాత కాట్రపాడు, ఆ పక్కనే సౌపాడు, ఆ పక్కనే పల్లపాడు, ఆ పక్కనే గారపాడు, కొంచెం ముందుకెళ్తే నందిపాడు, చిన్నందిపాడు, ఇవన్నీ పాడులే. యెషయా గ్రంథంలో అంటాడు, మనిషి పాడయ్యను, అంతరంగం పాడయ్యను. బయటికి లోపం లేని వ్యక్తులుగా కనపడుతున్నాం మనం. అబ్షాలోమును చూడు, బాగా కనపడుతున్నాడు సౌందర్యంగా, లోపం లేని వ్యక్తిగా కనపడుతున్నాడు. లోపలికి వెళ్ళి చూస్తే అంతా పాడైంది, అన్ని డాగులే, అన్ని లోపాలే, అన్ని లోపాలే. భయంకరమైన హత్య చేసే స్వభావం, పగబట్టే స్వభావం, కుట్ర స్వభావం, తండ్రిని సైతం చంపడానికి వెనుతీయని స్వభావం, వ్యభిచారం, మహిమ కలుగును గాక. దేవుని విషయం ఏంటంటే, పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం బయటికి కనబడటం ఎలా ఉన్నాం అనేది కాదు ముఖ్యం, మన అంతరంగ స్వభావం ఎలా ఉందనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనుషులు పైరూపాన్ని చూస్తారు, కానీ దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు. దావీదుని ఎన్నుకునేటప్పుడు తన సహోదరులైనటువంటి పెద్దవాళ్ళని తీసుకొచ్చి సమూయేలు ముందు నిలబెడితే సమూయేలు అన్నాడు, ఎందుకయ్యా నువ్వు వీళ్ళందరినీ తీసుకొచ్చావు? సమూయేలు అంటాడు, ఎత్తుగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు, ధైర్యంగా ఉన్నాడు, వీళ్ళు సైనికులకు రాజుగా ఉండటానికి పనికొస్తారు. కానీ ప్రభు అన్నాడు, వీళ్ళందరినీ నేను తోసేశాను. ఎందుకు తోసేసావయ్యా అంటే, నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు కానీ నేను అంతరంగాన్ని లక్ష్య పెట్టేవాడని అన్నాడు. చప్పట్లు కొట్టి అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను అంతరంగాన్ని చూస్తాను, కానీ సమూయేలు ఏం చేస్తున్నాడంటే, బాగా ఎత్తుగా ఉన్నాడని, బాగా ధైర్యంగా ఉంటాడని, బలంగా ఉంటాడని ఆ విషయాలు చూస్తున్నాడు. కానీ ప్రభు అన్నాడు, 7 సహోదరులను తీసుకొచ్చి తన ఎదురు నిలబెడతా, వీళ్ళు ఎవ్వరు నేను కోరుకోలేదు, తోసేశాను అన్నాడు. ఎందుకు తోసేసావు అంటే, నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు. యెషయా దగ్గరికి వెళ్ళి, వీళ్ళైనా ఇంకెవరన్నా ఉన్నారంటే, ఒకడు ఉన్నాడయ్యా, కడసారి వాడు ఉన్నాడు, చిన్నవాడు ఉన్నాడు, పొలంలో ఉన్నాడు, గొర్రెలు కాస్తున్నాడు, వాడిని కూడా పిలిపించు అంటే సమూయేలు అందరు కూర్చున్నారు. కబురు పంపాడు యెషయా. ఆ యెషయా కబురు విని, కుమారుడు వేరే అంటే దావీదు తన మందను వేరే వాళ్ళకి అప్పగించి ఇప్పుడు తండ్రి మాట మేరకు ఇక్కడికి వస్తూ ఉన్నాడు. సహోదరులు కూర్చొని ఉన్నారు, సమూయేలు ఒక పక్కన ఉన్నాడు, తండ్రి ఒక పక్కన్నాడు. తనకు సమీపంగా వస్తుండగానే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నేను ఏర్పరచుకున్నవాడు ఇతడే, అతని అన్నదమ్ముల ఎదుట అతన్ని అభిషేకించాడు. చప్పట్లు కూడా స్తోత్రం చెప్పండి. వాస్తవంగా లెక్కలో లేనోడు, గౌరవించబడనివాడు, కేవలం గొర్రెల కాపరికి పరిమితం చేయబడినవాడు. అందుకే అందరూ వచ్చినా కూడా వాస్తవంగా దావీదును పిలవలేదు. గొర్రెలు గాయడానికి సరిపోతాడని నిర్ణయించుకున్నారు. కానీ దేవుడు ఆ గొర్రెలు గాయడానికి పరిమితం చేసినటువంటి అన్నదమ్ముల ఆలోచన, తండ్రి ఆలోచన పక్కన పెట్టి తల ఆలోచన నెరవేర్చాడు దావీదులో. ఇతన్ని అభిషేకించు, నేను ఇతన్ని కోరుకున్నాను అన్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. దేన్ని బట్టి నువ్వు కోరుకున్నావు ప్రభా అని మనం దేవుణ్ణి అడిగితే ఆయన అంటాడు, నేను పైరూపాన్ని చూసి కోరుకోలేదు, అంతరంగాన్ని చూసి కోరుకున్నాను. ఏం చూసావయ్యా అంతరంగంలో అంటే, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చువాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుని ప్రణాళికలో నువ్వు ఉందువుగాక. దేవుని సన్నిధిలో నీ అంతరంగ స్వభావం ఆయన కోరుకునే విధంగా సిద్ధపరచబడును గాక. ఇక్కడ అబ్షాలోమును చూసి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. కానీ ఈ కీర్తన భాగంలో దావీదు ప్రారంభిస్తుంటున్నాడు, ఆయన చెప్తున్నాడు తన కుమారుడైన అబ్షాలోము ఎదుటి నుండి పారిపోయినప్పుడు రాశాడని. ఇప్పుడు నేను కీర్తన భాగాన్ని వివరించడానికి సమయం లేదిక. వాస్తవంగా తను ప్రారంభిస్తున్నాడు, నన్ను బాధించేవారు, నాకు బాధ కలుగు చేసేవారు ఎంతోమంది విస్తరించారు, నా మీదకి లేచివారు అనేకులు. 2వ వచనంలో ఏం రాయబడిందంటే, అతనికి దేవుని వలన ఏ సహాయం
రాదు, దొరకదు అని చెప్పుకుంటున్నారు. కానీ ఈ ఈ ఆలోచన ఎప్పుడు అంటే అబ్షాలోము అలా అనుకున్నాడు. కానీ మీరు అక్కడ మళ్ళీ గమనిస్తే ఏ సహాయం దేవుని వలన కలగదని దావీదుని గురించి ఆ అబ్షాలోమును వెంబడించినటువంటి వారు కానీ ఆలోచించారో దానికి భిన్నంగా దేవుడు కార్యం చేశాడు. బైబిల్ ఉందా? వాక్యం చదవగలిగిన వాళ్ళు దేవుని మాటలు చూడాలని మీ అందరికీ నేను ఆహ్వానం తెలియచేస్తూ ఉన్నాను. రండి, బైబిల్ ఉండి వాక్యం చదవగలిగిన వాళ్ళందరూ కూడా వాక్యాన్ని చూడాలి. 18వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు అబ్షాలోము తన తండ్రి అయినటువంటి దావీదును సంహరించడానికి తన దగ్గరున్న ఇశ్రాయేలీయులందరినీ కూడా కూడగట్టుకొని యుద్ధం కలపడానికి వెళ్ళాడు. అప్పుడు దావీదు ఏం చేశాడో తెలుసా? ఎలా ప్రేమ ఉందని చెప్పావు పాస్టర్ గారు ఇందాక. అంత కుట్ర పట్టిన వాడిని దావీదు ఎలా ప్రేమించాడు, అందుకేనా పారిపోయాడని దానికి ఆధారం ఏమన్నా ఉందంటే ఇక్కడ మీకు అర్థమవుతుంది. మీరు చూడండి, 18వ అధ్యాయంలోకి రండి. 1వ వచనం. దావీదు తన యొద్దనున్న జనులను లెక్కించి వారి మీద సహస్రాధిపతులను శతాధిపతులను నిర్ణయించి జనులను 3 భాగములుగా చేసి యోవాబు చేతి కింద 1 భాగమును సెరూయా కుమారుడగు అబీషయి అను ఇత్తయి చేతి కింద 1 భాగమును ఉంచెను. దావీదు, నేను మీతో బయలుదేరుదునని జనులతో చెప్పగా, జనులు నీవు రాకూడదు, మేము పారిపోయినను జనులు లక్ష్య పెట్టరు, మాలో సగం మంది చనిపోయినను జనులు దానిని లక్ష్య పెట్టరు, మా వంటి 10,000 మందితో నువ్వు సాటి, కాబట్టి నువ్వు పట్టణమందు నిలిచి మాకు సహాయం చేయవలనని అతనితో చెప్పిరి. 4వ వచనం. అందుకు రాజు, మీ దృష్టికి ఏది మంచిదో దానిని చేసిదనని చెప్పి గుమ్మపు ప్రక్కన నిలిచి ఉండగా జనులందరూ గుంపులై 100 కొలదిగాను 1000 కొలదిగాను యుద్ధానికి బయలుదేరారు. అటు అబ్షాలోము యుద్ధానికి అందరినీ సమకూర్చుకొని యుద్ధానికి వచ్చేసాడు. అబ్షాలోము తన యొక్క పరివారం అంతటిని తీసుకొని దావీదు మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇప్పుడు వీళ్ళు కూడా 100 కొలది 1000 కొలది అలాగ బయలుదేరి గుంపులుగా రాజు ఎదుటి నుంచి బయలుదేరారు. ఇప్పుడు 5వ వచనంలోకి రండి. అప్పుడు రాజు యోవాబును, అంటే 3 భాగాలు చేశాడు కదా సైన్యాన్ని, ఆ 3 భాగాల్లో 3 అధికారులను పెట్టాడు. ఒకడు యోవాబు, రెండోవాడు అబీషై, ఇంకొక ఆయన ఇత్తయి. ఈ 3ని పెట్టాడు అక్కడ. 5వ వచనం. రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తము యవనుడగు అబ్షాలోమును దయచూపుడని ఆజ్ఞాపించెను. చెప్పండి, ఏం చూపండి అని? ఇప్పుడు తన మీదకి చంపడానికి వస్తున్నటువంటి అబ్షాలోం మీద ఏం కలిగి ఉన్నాడు దావీదు? ఇప్పుడు చెప్పండి. పారిపోవడానికి అది కారణం. అంతేగాని దావీదు నిలబడి యుద్ధం చేస్తే తనకు పుట్టిన అబ్షాలోం ఎక్కడ? దావీదు అంటే సింహపు గుండె కలిగిన వారు దిగులు పడతారని చెప్పాను. అలాంటి వాడు సాధారణమైన యుద్ధం కూడా తెలియదు. అబ్షాలోముకి అంత నేర్పరి కాదు. వాస్తవం గాడిదలెక్కి తిరిగినోడు అనండమ్మా. ఏమెక్కి తిరిగినోడు? జులాయిగా తిరిగేవాడు అనమాట. గాడిదలెక్కి, అందం ఉంది కదా, జుట్టు ఉంది కదా, ఆ ఎర్రబోసుకొని గాడిదలెక్కి తిరిగేవాడు. మీకు ఇబ్బందిగా ఉంటుందేమో. గాడిదలెక్కి తిరిగేవాడు. ఇంకే మాట చెప్పాలంటే గాలోడు. అటంటే మీకు ఇబ్బందిగా ఉంటుందేమో. ఆ మనసు గల్లవాడు అనమాట, గాలికి తిరిగేవాడు అనమాట. అక్కడ మీకు నేను ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యేలాగా. బైబిల్ ఉందా? 15వ అధ్యాయం ప్రారంభం. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక గుర్రమును సిద్ధపరిచి తన ఎదుట పరుగెత్తుటకు 50 మంది బంటులను ఏర్పరచుకొని ఉదయాన్నే లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మం మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు ఎవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నువ్వే ఊరు వాడివి అని అడుగుచుండెను. నీ దాసుడన నేను ఇశ్రాయేలు గోత్రములో పలానా దానికి చేరినవాడనని చెప్పగా, అబ్షాలోము 3వ వచనంలో, నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగా ఉన్నది గాని దాన్ని విచారించుటకై నియమించబడిన వాడు రాజు యొద్ద ఒకడును లేడు. 4వ వచనం. నేను ఈ దేశమునకు న్యాయాధిపతినై ఉంటే ఎంత మేలు. అప్పుడు ఆ వ్యాజ్యమాడు వారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చునని చెప్పుచు వచ్చాను. రాజు అయినా తండ్రి ఉన్నా కూడా రాజు నీకు న్యాయం చేసేవాడు ఒక్కడు కూడా ఈ రాజ్యంలో లేడు. ఎవరి మీద చెప్తున్నారు? తండ్రి మీద చెప్తున్నాడు అందరికీ. ఆ గుమ్మం లోపలికి వస్తూ ఉంటే ఏ ప్రాంతంలో నుంచి వచ్చిన 12 గోత్రాలు 12 ప్రాంతాల్లో ఉన్నారు. యెరూషలేము మెయిన్ గుమ్మంలో ఇక్కడ జనాలు తీర్పు కోసం రాజు దగ్గరికి వచ్చేవాళ్ళు. ఆ సమయంలో తన దగ్గరికి ఆ గుమ్మం దగ్గరికి వచ్చి రాజు కోసం ఎవరైనా న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళని ఎదుర్కొని వాళ్ళని కలుసుకొని, అబ్బాయి ఏ ఊరు మీది, ఏ గోత్రం మీది, ఎక్కడి నుంచి వచ్చావు అని ఆ గుర్రం వేసుకొని 50 మంది కుర్రోళ్ళు ఉండేవాళ్ళు. అక్కడ మీకు స్పష్టంగా ఉంది.
తన ఎదుట పరుగెత్తుటకు 50 మంది బంటులను ఏర్పరచుకున్నాడు. కుర్రోళ్ళు అనమాట వీళ్ళు. బంట్లు అంటే బాగా బలం కలిగిన వాళ్ళు. ఈ 50 మందిని వేసుకొని, గుర్రాన్ని తీసుకొని, రథాన్ని తీసుకొని అలాగా వెళ్ళేవాడు అనమాట. సరదాగా తిరుగుతూ ఉండేవాడు. అక్కడికి ఎవరైనా గుమ్మం దగ్గరికి, రాజు దగ్గరికి న్యాయం కోసం వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏ ఊరి మీది, ఎక్కడి నుంచి వచ్చావు, నీ సమస్య ఏంటి, అన్నీ అడిగేవాడు. అన్నీ అడిగిన తర్వాత, నీ న్యాయం, నువ్వు తీసుకొచ్చిన వ్యాజ్యం సరిగా ఉంది, న్యాయంగా ఉంది, కానీ ఇక్కడ నీకు న్యాయం చేసే న్యాయాధిపతి ఎవడు లేడు. రాజు అలాంటి వాళ్ళని ఏర్పాటు చేయలేదయ్యా. ఈ దేశం మీద నేను న్యాయాధిపతిని అయితే మీ అందరు నా దగ్గరకు వస్తారు, నేను మీకు న్యాయం తీరుస్తానని అలా చెప్తూ వచ్చాడంట. మీరు కొంచెం ఆలోచించండి. అక్కడ ఏం చేశాడో తెలుసా? ఇంకా అలా చెప్తూ 5వ వచనం, తమకు నమస్కారం చేయుటకు, రాజకుమారుడు కదా, గౌరవిస్తారు కదా, ఎవరైనా రాజకుమారుని గౌరవిస్తారు కదా. ఆ రాజకుమారుడైనటువంటి అబ్షలోము దగ్గరికి ఎవరైనా వస్తే ఏం చేసేవాడంటే 5వ వచనంలో, మరియు తనకు నమస్కారం చేయుటకు ఎవడైనా తన దాపునకు వచ్చినప్పుడు అతడు చేయి చాపి అతనిని పట్టుకొని ముద్దు పెట్టుకొని వచ్చాడు. అందరు చెప్పండి, ఏం పట్టుకుంటున్నాడు? అందరు చెప్పాలండి. అంటే ముద్దు పెట్టుకోవటం దేనికి సూచన? ప్రేమకు సూచన అని చెప్పండి. మీకు వందనాలు, మీరంత అమాయకులు నాకు తెలుసు. ముద్దు పెట్టుకోవడం దేనికి సూచన అండి? ప్రేమను వ్యక్తం చేయడానికి సూచన. ఇప్పుడు అలా ప్రతి ఒక్కళ్ళు ఎవరిని వ్యాజ్యం కోసం వస్తే వాళ్ళందరికీ అబ్షలోము ఎదురెళ్ళి చెయ్యి చాపి ఏం చేసుకునేవాడంట? ముద్దు పెట్టుకునేవాడు. అంటే తనకు ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తున్నాడు రాజ్యం కోసం. అలాగా వీళ్ళందరినీ కూడా ఏం చేశాడంటే అలా ముద్దు పెట్టుకొని నేను కానీ ఈ దేశానికి న్యాయాధిపతిని అయితే మీకు న్యాయం జరుగుతుందని చెప్పి అందరికి అలా చెప్తున్నాడు. రాజుకు అర్థం కాల. సింహాసనం మీద కూర్చుని రాజుకు అబ్షలోము కొడుకు ఏం చేస్తున్నాడని 50 మందిని పెట్టుకొని అలా చెప్పి ఇశ్రాయేలీలందరినీ తను తట్టు తిప్పుకున్నట్టుగా రాయబడింది. చివరి మాట, తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేలీలందరికీ అబ్షలోము ఈ ప్రకారము చేసి, ఏ ప్రకారం చేసి? దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకొని, నేను కానీ మీకు న్యాయాధిపతిని అయితే ఎలా ఉంటుందని అలా చెప్పి వాళ్ళని ఈ ప్రకారం చేసి ఇశ్రాయేలీలందరినీ తన తట్టు తిప్పుకొని, అప్పుడు తిరగబడింది రాజ్యం అంతా కూడా. ఇప్పుడు అబ్షలోము వైపు వెళ్ళిపోయారు. ఇప్పుడు అబ్షలోము దావీదు మీదకి యుద్ధానికి వెళ్తున్నాడు కంకణం కట్టుకొని. ఇది చాలా ప్రమాదకరమైన నిర్ణయం అన్నమాట. ఈ టైంలో మీరు జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తే, ఇప్పుడు ఎట్టకేలకు దావీదు సైన్యం కూడా గుంపులుగా బయలుదేరారు. 5వ వచనం 18వ అధ్యాయంలో, అబీషైని ఇత్తయిని పిలిచి నా నిమిత్తము నా యవనుడైన అబ్షలోమునకు దయచూపుడని ఆజ్ఞాపించారు. జనులందరూ వినుచుండగా రాజు అబ్షలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. ఇశ్రాయేలీలు ఇటు దావీదు సైన్యం అందరూ కలిసి యుద్ధంలో కలుసుకున్నారు. దావీదు ఇశ్రాయేలీలు కలుసుకున్న యుద్ధ ప్రదేశం ఏంటంటే భయంకరమైన అరణ్యం. ఆ రోజు యుద్ధం జరిగిన దాన్ని బట్టి సంహరించబడిన వాళ్ళ కంటే చాలామంది అరణ్యంలో చిక్కుబడి చాలామంది హతులైపోయారు. ఎటు వెళ్ళాలో తెలియక అసలు మార్గం తెలియని అంత భయంకరమైన అరణ్యం అది. 12 సంవత్సరాల కిందట మనం చూసిన కొండవీడు వేరు, ఇప్పుడు చూసే కొండవీడు వేరు. అంతకుముందు పాత కొండవీడు చూసిన వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. మనం ప్రారంభంలో మీటింగ్కి వెళ్ళామే, కొంతమంది బాప్తిసం తీసుకున్నారు. ఆ మీటింగ్ చూసిన వాళ్ళు దారి లేదో, లోపలికి వెళ్తే తప్పిపోతే బయటకు వచ్చే అవకాశం ఉండదు. కానీ ఇప్పుడు చూసే కొండవీడు కాదు, వాళ్ళకి తెలియదు అది. ఇప్పుడు విశాలవంతమైన రోడ్లు, దాన్ని ఏమంటారు, ఘాటి, నేరుగా కారు వేసుకొని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఆ పరిస్థితులు వేరు. కానీ అప్పుడున్న పరిస్థితి చూడాలి. అలాగ లోపలికి వెళ్ళాలంటే పాములు భయం, రకరకాలైనటువంటి తోడేళ్ల భయం, జంతువుల భయం, పాముల భయం, చాలా భయంకరమైన భయాలు ఉండేవి. ఇలాంటి భయంకరమైన అరణ్యంలో యుద్ధం వాళ్ళు కూడాల్సి వచ్చింది. యుద్ధానికి జట్టు కలిశారు. అప్పుడు ఏం జరిగింది తెలుసా? దయచేసి 6వ వచనం, జనులు ఇశ్రాయేలీలందరినీ ఎదురించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరగగా ఇశ్రాయేలు వారు దావీదు సేవకులు ఎదుట నిలవలేక ఓడిపోయిరి. ఆ దినమున 20,000 మంది అక్కడ హతులైరి. జాగ్రత్తగా చూడండి. యుద్ధమందు 8వ వచనం, యుద్ధమందు ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. మరియు నాటి దినమున కత్తి చేత కూలిన వారి కంటే ఎక్కువ మంది అడవిలో చిక్కబడి నాశనమైరి. అడవి అంత భయంకరంగా, అసలు ఎటు వెళ్ళాలో తెలియక కొంతమంది నాశనం అయిపోయారంట అడవిలో. అంత భయంకరంగా ఉంది ఆ యొక్క ఎఫ్రాయిం వనం. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం ఘోరంగా జరుగుతూ ఉంది. కొంతమంది పారిపోతున్నారు, కొంతమంది చిక్కబడుతున్నారు. ఆ 9వ వచనంలోకి రండి.
అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కి, దేని మీద ఎక్కి చెప్పండి అమ్మా, చెప్పాలి దేని మీద ఎక్కి? గుర్రం ఎక్కొద్దు, చెప్పండి. రాజుగారు దేని మీద ఎక్కాలి? గుర్రం ఎక్కాలి కదా. ఇప్పుడు దేని మీద ఎక్కాడు? కంచర గాడిద మీద ఎక్కాడు. కంచర గాడిద మీద ఎక్కేవాడు యుద్ధం ఏడు చేస్తాడు. అక్కడ ఉన్నవాళ్ళు బలశారులు, చాలా యుద్ధం అసలు యావోబు అంటే కూడా మామూలుడు కాదు. దావీదు నేర్పరితనంలో యావోబు అంటే ఎవరో కాదు. యావోబు దావీదు యొక్క అక్క కొడుకు మేనలుడు దావీదుకి. ఈ యావోబు దావీదు దగ్గర చాలా ఉపాయాలు నేర్చుకున్నవాడు, చాలా తెలివితేటలు నేర్చుకున్నవాడు. అంత తెలివి కలిగిన వాడు యావోబు ముందు నిలవటం ఎవరి చేత అవుతుంది? ఏమీ తెలియని అనామకంగా ఉన్నవాడిని తీసుకొచ్చింది యావోబేగా. ఇప్పుడు యావోబు అతన్ని ఎదుర్కోవడానికి వెళ్తున్నాడు. యుద్ధంలో అందరూ యుద్ధం కలుస్తున్న సందర్భంలో చాలామంది 20,000 మంది అక్కడ హతులైపోయారు. యుద్ధంలో కత్తివాత చేత పడిన వారి కంటే అరణ్యంలో చిక్కబడిన వారు ఎక్కువ మంది అంట. చాలా భయంకరంగా వధ జరిగింది, అక్కడ హతులైపోయారు. ఆ టైంలో ఇదిగో ఈ యొక్క అబ్షాలోము ప్రయాణం చేస్తున్నాడు. 9వ వచనం, అబ్షాలోము కంచర గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఇప్పుడు దొరికాడు శత్రువే మరి ఏకంగా దావీదు సైన్యానికి ఎదురైతే ఏం జరిగింది? వాక్యాన్ని చూడండి. కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క చిక్కు కొమ్మల కిందికి పోయినప్పుడు అతని తల చెట్టునకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యన వేలాడుచుండగా అతని క్రిందనున్న గాడిద సాగిపోయెను. చెప్పండి, అతని కిందనున్న గాడిద చిక్కులు కొమ్మలకి వెళ్ళి, ఇందాక చెప్పానుగా అతని తల ఎంత ఉంటుంది? 200 తులాలు, పెద్ద జుట్టు, బాగా ఎగురుతున్నట్టుంది. గాడిద వెళ్తుంటే గాలికి జుట్టు ఎగురుతున్నట్టు. కొంతమందికి ఇది ఒక ఆనందం అనమాట. జుట్టు ఎగరేస్తూ ఉంటారు, తీసి ఎగరేస్తూ ఉంటారు. కొంతమంది ముందుకు వేస్తూ ఉంటారు, అటు నుంచి తీసి ఇటు వేస్తూ ఉంటారు. ఈ ఫోజులు ఎక్కువ, లోపల గుణం మాత్రం ఉండదు. అలాంటి వాళ్ళు ఇక్కడ లేనందుకు స్తోత్రం చెప్పండి. చాలా భయంకరంగా ఉంటాయి బతుకులు. ఇదే స్వభావం కలిగిన వాడు ఈ అబ్షాలోము. ఇదిగో కంచర గాడిద మీద వెళ్తా ఉన్నాడు, దావీదు సేవకులకు ఎదురయ్యాడు. ఒక్కసారే కొంతమంది కనపడే తలకే ఎలాగ పారిపోదామని చూస్తా ఉన్న సమయంలో కంచర గాడిద చిక్కు కొమ్మల్లోకి వెళ్ళి దాంట్లో గుండా దూరి వెళ్తా ఉంటే ఈ గాలికి లేచిన అబ్షాలోము జుట్టు ఏకంగా ఎక్కడికి వెళ్ళి చిక్కుందంటే ఆ చిక్కు కొమ్మలకి వెళ్ళి పైన చిక్కుకుంది. ఆయన చిక్కుకున్నాడు. ఆయన ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతున్నాడు. ఈ గాడిద కింద నుంచి చల్లగా సాగిపోయి ముందుకు వెళ్ళిపోయింది. ఇప్పుడు కొమ్మలకి వేలాడుతూ ఉన్నాడు అబ్షాలోము. ఓ పనివాడు చూశాడు. ఆ పనివాడు సైనికుడు యావోబు ఇదిగో దొరికిపోయాడు అబ్షాలోం. అక్కడ చెట్టు కొమ్మకి వేలాడుతున్నాడు. యావోబు అన్నాడు, చంపకపోయేవా? 10 వెండి నాణ్యాలు ఇచ్చేవాడిని నీకు అన్నాడు. యావోబు, నేను అలాంటి పని చేయను. రాజు యావోబు నిన్ను అభిషైని ఇత్తయిని పిలిచినప్పుడు నా కుమారుడు అబ్షాలోం మీద దయచూపమని చెప్పాడు కదా. అందరూ విన్నాం, నేను కూడా విన్నాను. నేను చంపితే ఆ రోజు నువ్వే చంపావు, నేను నీకు శత్రువునవుతాను కదా చంపమన్నావని, ఎందుకు నన్ను చంపమంటున్నావు? నేను ఆ పని చెయ్యను, రాజకుమారుని చంపను అంటాడు. అప్పుడు అబ్షాలోము 3 బాణాలు పట్టుకెళ్ళి గుండెకు గురిపెట్టి లాగి కొడితే అక్కడే అబ్షాలోం ప్రాణం ఇడిచాడు. నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, ఈ 3 బాణాలు ఏంటంటే అతనికి ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. చెప్పండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ డంబంతో చాలామంది జీవితాలు పాడు చేసుకుంటున్నారు, నాశనం చేసుకుంటున్నారు. శరీరాశలు, నేత్రాశలు చాలా ప్రమాదకరమైనవి. జీవపు డంబం కూడా చాలా ప్రమాదకరమైంది. అదే అబ్షాలోంకి ఏం తీసుకొచ్చిందంటే మరణాన్ని తీసుకొస్తుంది. నీ జీవితాన్ని చక్కబెట్టుకోకపోతే నీ అంతరంగంలో ఉన్నటువంటి స్వభావాన్ని అనుసరించి నీ క్రియలు కనబడుతూనే ఉంటాయి. ఏదో ఒకరోజు నీ క్రియలే నిన్ను పాడు చేసి నాశనం చేస్తాయి. అబ్షాలోమును చూడు. యేసుక్రీస్తు లోకానికి రావడానికి కారణం తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించడానికి. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నశించిపోతున్న మనల్ని ప్రేమించి రక్షించడానికి యేసుక్రీస్తు వారు రక్షకుడుగా వచ్చాడు ఈ లోకానికి. ఆయన చేసిన త్యాగాన్ని, ప్రేమను మరోకు. కృతజ్ఞతతో, నమ్మకమైన స్వభావంతో జీవించు. ఆయన ఎప్పుడు ప్రత్యక్షమైనా లేదు, ఈ లోకంలో నీ జీవితాన్ని ఎప్పుడు ముగిసినా దేవుని ఎదుట నిలవబడటానికి సిద్ధపడు. అలా ఉందా లేదా నేను అని పరీక్షించుకో.
వాక్యం చెప్తుంది, ప్రభు బల్ల దగ్గరకు వచ్చిన వాళ్ళని దీన్ని మీరు చేయనప్పుడల్లా ప్రతివాడు తను తాను పరీక్షించుకోవాలి. మనకు మనమే తీర్పు తీర్చుకుని ఎడల, మనకు మనమే విమర్శ చేసుకుని ఎడల తీర్పు పొందకపోదుము. పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ప్రభు త్యాగం చేసి విడిపించిన ఆయన విమోచన క్రయదానాన్ని అపహాస్యం చేయకుండా, అవమానపరచకుండా, కృతజ్ఞతా హృదయంతో మన మనస్సాక్షిని, మన అంతరంగ స్వభావాన్ని సిద్ధపరచుకుందాం. ప్రభు తన మాటలు మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి.